మీ తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరుని మర్చిపోయావు నువ్వు. చిల్లర రాజకీయాలకు ఆద్యుడు నువ్వు, చిల్లర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. చిల్లర రాజకీయం అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మనిషి అనేవాడు ఎవడన్నా మాట్లాడతాడా? ఉన్మాదకరమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి నీది చిల్లర పార్టీ కాదు, ఉన్మాదకరమైనటువంటి పార్టీ, ఉన్మాదకరమైనటువంటి వ్యక్తులు మీరు. మొన్నటికి మొన్న కూడా చూస్తే ఏదైతే కదిరిలో జనసేన కార్యకర్తని బలి చేశారు కదా మీ రాజకీయాల కోసం. వైసీపీ కార్యకర్త అని చెప్పి రోడ్డు మీద కొట్టి తీసుకొని వెళ్ళి బలి చేసింది మీరు కదా మీ చిల్లర రాజకీయాల కోసం. ఓటుకు నోటు, ఏదైతే సీటుకు నోటు మీకు గుర్తుండే ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలంగాణలో 5 కోట్లు పెట్టి ఎమ్మెల్సీని కొనుగోలు చేయడం కోసం బ్రీఫ్డ్ మీ ఓటుకు నోటు. చిల్లర రాజకీయాలు చేసింది ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కదా. మొన్న మీ కొలికపూడి శ్రీనివాస్ చెప్పాడు మీ ఎమ్మెల్యే, నేనైతే నా సీటు కోసం డబ్బులు ఇచ్చానని చెప్పి. సీటుకి నోటు, ఓటుకి నోటు, ఇంతకంటే చిల్లర రాజకీయాలు ఏమైనా ఉంటాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువుల్లాగా కొని 4గురికి మంత్రి పదవులు ఇచ్చి నువ్వు చేసినటువంటి చిల్లర రాజకీయం, మహిళల మీద మీరు చేసినటువంటి చిల్లర ప్రచారం, దుష్ప్రచారం, రోజా గారి మీద కావచ్చు, లక్ష్మీపార్వతి గారి మీద కావచ్చు, సాక్షాత్తు భారతమ్మ మీద కూడా మీరు చేసినటువంటి దుష్ప్రచారం, ఇంతకంటే చిల్లర రాజకీయాలు మనిషిని ఎవడన్నా చేస్తాడా? నీ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అంటే నందమూరి తారక రామారావు గారి కోడల్ని మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేత తిట్టించావే. చిల్లర తనం ఇది కాదా? ఇంతకంటే లేఖీతనం, ఇంతకంటే లేఖీ పాలిటిక్స్ ఏమన్నా ఉంటాయా? నీలాంటాడితో ఈరోజు రాజకీయాలు చేయటం అనేది నిజంగా చిల్లరతనం. నువ్వు నిజంగా నీలాంటాడు ఈ రాజకీయాల్లో పనికిరాడు. ఎప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీ పోద్దో రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శనొదిలిపోద్ది. మీరంతా చిల్లర రాజకీయాలు చేసి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించింది ఎవరు? చిల్లర రాజకీయం కదా. అతనికంటే బుద్ధి జ్ఞానం లేదనుకోండి, ఆయన మీతో మీ సంకనెక్కుతాడు. ఉన్న వాస్తవం తెలియాలి కదా. గీతాంజలి అనేటటువంటి వివాహితని ఏదైతే ఆమెని రైలు కింద పడి చనిపోయేటట్టుగా చేసినటువంటి దుర్మార్గకరమైనటువంటి ఉన్మాదకరమైనటువంటి రాజకీయాలు చేసిన మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఏంటి పీపీపీ అనేది సరైన విధానమా? ఏంటి కేంద్ర ప్రభుత్వం చెప్పేసిందా? ఏడ చెప్పింది? కేంద్ర ప్రభుత్వం చెప్తే పీపీపీ సరైందని పిడుగురాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. మరి దాన్ని ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు పీపీపీలో ప్రైవేట్ వాళ్ళకి? మరి మీరు ఎందుకు ఇచ్చారు? అసలు ఒక మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు మీ జీవితానికి. మళ్ళీ మీరు ఈరోజు మాట్లాడుతుంటే ఎట్లా?